46 అన్నారు కదా సార్. సో, జియో 46 నుంచి అయితే ఇంకొక డౌట్ అయితే ఉంది. ఒకవేళ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అవే నోటిఫికేషన్స్, సో అవే ఏవైతే లిస్ట్ ఆల్రెడీ వచ్చేసిందో అదే లిస్ట్ కంటిన్యూ చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ జియో 46 ఇంక్లూడ్ చేయము అని ఒకవేళ ఇప్పుడు అన్నా కూడా, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్‌లో అన్నా ఈ గవర్నమెంట్, దెన్ ప్రీవియస్‌గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమందికి ఎలిజిబిలిటీ అయిపోయి ఉండొచ్చు కదా సార్. జియో 46 వల్లనే వాళ్ళకి జాబులు మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళ సిట్యుయేషన్ ఏమంటారు సార్ ఇప్పుడు? అలాంటి వాళ్ళు సిట్యుయేషన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చేమో. చాలా మంచి క్వెషన్ ఇది. ఇది చాలా వాల్యుబుల్ క్వెషన్ ఇది. పాయింట్ అంతా అదే. ఇప్పుడు మాకు కూడా నేను పోయి అక్కడ ధర్నాలో కూర్చోవడం రీజన్ ఏంటంటే, సరే మీరు 46 జియో మీరు మినిట్స్ ప్రకారంగా మీరు కరెక్టే ఉండొచ్చు. కానీ హ్యూమానిటీ గ్రౌండ్స్‌లో మనం చూస్తే ఎంతమంది నిరుద్యోగులకు దానివల్ల నష్టం జరిగింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ నోటిఫికేషన్‌లో జియో 46 తీసేసినప్పటికి కూడా ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది నష్టపోతారు. ఏజ్ రిలాక్సేషన్ మీరు గనక ఇవ్వకపోతే, ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఉన్నటువంటి బార్డర్‌లో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయినట్టు కదా! వాళ్ళకు చట్టాల పట్ల, ప్రభుత్వాల పట్ల, ఈ బోర్డుల పట్ల నమ్మకం కోల్పోతారు కదా! రేపు సమాజం పట్ల నమ్మకం యువత కోల్పోతే, వాళ్ళు తప్పుదారులు పట్టే అవకాశం ఉంటది కదా! కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఇప్పుడు సీఎంకి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ కావాలి కదా దీని మీద. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఆమె ఫుడ్ కోర్ట్ సంథింగ్ కుమారి యెస్ సార్. ఆమెది నిన్న ఎత్తేసారని చెప్తేనే సార్ ఈ రోజు ఉండి కుమారికి ట్విట్టర్‌లో సంబంధించిన చేశారు. ఏదో హోటల్ ఆమె ఐటీ అక్కడ ఉంటది అది. యెస్. గచ్చిబౌలి స్ట్రీట్ దగ్గర ఫుడ్. ఎక్కడనో స్ట్రీట్ స్ట్రీట్ ఫుడ్. ఫుడ్. చాలా మంది తింటారు అక్కడ వచ్చి. ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అక్కడ చాలా మంది వందలలో వేలలో తింటారు. ఇప్పుడు ఆ న్యూస్ అనేది బాగా ట్రెండింగ్ అయిపోయింది. అంటే ముఖ్యంగా ఐటీ వాళ్ళు అందరూ దాన్ని చూస్తున్నారు. మామూలు ప్రజలు కూడా చూస్తున్నారు. ఇవాళ వాళ్ళని తీసేస్తున్నాము, మేము తీసేయాలని చెప్తే రేవంత్ రెడ్డి గారు పర్సనల్‌గా రెస్పాండ్ అయ్యి, తీయకూడదు, వాళ్ళని కంటిన్యూ చేయండి, నేనొచ్చి విజిట్ చేస్తా అని స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు జియో 46 గురించి ఎన్ని రోజుల నుంచి పిల్లలు కొట్లాడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని మీద ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేది ప్రతి ఒక్క నిరుద్యోగికి వచ్చేటువంటి చాలా ఒక ఫ్రస్ట్రేషన్ అది. నాకే అనిపించింది, అరే ఈ స్ట్రీట్ ఫుడ్ అంశం ఒకవేళ నిజంగానే అన్యాయం జరిగితే కూడా అక్కడ ఆమె 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 హోటల్ అక్కడ నుంచి ఫుట్పాత్ మీద నుంచి రోడ్డు మీద నుంచి హోటల్ పోతుంది. ఆమె వేరే దగ్గర ఎక్కడికైనా పక్కకు పోయి పెట్టుకున్నా కూడా టేస్ట్ నచ్చిన వాళ్ళు అక్కడ పోయి తింటారు. ఆమె జీవితం ఏమి అది కాదు, ఆమె ఏమి అయిపోదు, లైఫ్ ఏమి అయిపోదు. ఒక విధంగా చెప్తున్నాను నేను. డెఫినెట్గా అక్కడ ఉండడం వల్ల ఐటీ వాళ్ళకు చాలామంది ఉపయోగపడుతుంది. కొంచెం లోపలికి ఏమైనా రెంట్కి తీసుకొని బాగా సంపాదిస్తున్న బాగా దాని మీద ఇన్కమ్ అయితే ఉంటుంది కదా. ఆ ఇన్కమ్లో వేరే ఏదైనా మంచి హోటల్ పెట్టుకొని ఇంకా ఆమె కొంచెం మంచిగా చేసుకున్నా కూడా నడుస్తుంది. రెస్పాండ్ అయ్యారు, మంచిదే, నేను కాదంటలేము దానికి. సరే ఈ చిన్న తరహా వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలి, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు 100% నేను వెల్కమ్ చేస్తున్నాను దాన్ని. కానీ దాని గురించి ఇంత స్పాట్గా రెస్పాండ్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు జియో 46 మీద ఆత్మహత్యలు చేసుకునేటువంటి యువతను చూసి ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇప్పుడు ఇట్లాంటి దగ్గరనే పిల్లలకు నమ్మకం కోల్పోతారు. ఇదంతా కేవలం రాజకీయమేనా అనిపిస్తుంది. నిజంగా యువత ఫ్యూచరు, యువత జీవితాల మీద సీరియస్నెస్ ఎవరికి లేదా అనేటువంటి ఒక పాయింట్ కూడా యువత మైండ్లలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 100% రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఈ జియో 46ని ఏం చేస్తారు, ఈ జియో 46 పిల్లలు ఎవరైతే అంతకుముందు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఎలక్షన్స్ టైంలో మేము పవర్లోకి వస్తే జియో 46 రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి అతను చెప్పినటువంటి మాట మళ్ళీ సీఎం గారు వాళ్ళని పిలిపించి అట్లీస్ట్ దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, ఏం చేయవచ్చు, ఏం చేయలేము, మరి మేము అడ్రస్ చేస్తూ యువతను అడ్రస్ చేస్తూ, తమ్ముడు మేము మీకు ఇది చేస్తా, మీరు ఇది ఉంటుంది, నిజంగానే ఈసారి ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తా, వచ్చే నోటిఫికేషన్లో జియో 46 గురించి మొత్తానికి రద్దు చేస్తా, కాబట్టి ఇలా మిమ్మల్ని మీకు ఇలా న్యాయం చేస్తా అని చెప్పి ఒక మాట ఇవాళ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా అని ఎట్లయితే ఇవాళ వచ్చి నేను ఆ కుమారి అనే ఆమెను కలుస్తా, హోటల్కి పోతా అని చెప్పారో అట్లా వీళ్ళని కూడా కలుస్తా, నిరుద్యోగులను కలుస్తా అని చెప్పి ఉంటే చాలామంది నిరుద్యోగులు ఒక ధైర్యం వచ్చేది, మా మాట వినడానికి ఒక సీఎం మాకు ఉండడు అని చెప్పి. సో ఇలాంటివి కూడా చేయాలి. కేవలం ఇప్పుడు జనరల్గా ఏమనిపిస్తుందంటే, అంటే ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ కోర్ హైదరాబాద్లో మీరు చూసారు, హైదరాబాద్లో టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, టీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. ఇది ఐటీకి సంబంధించిన క్యారిడార్లో ఇదంతా ఉంది కాబట్టి కుమారి అనట ఈ ఆస్పెక్ట్స్ను కూడా కేవలం రాజకీయం కోసమే వాడుతున్నారా, ఈ ఆస్పెక్ట్స్ను కూడా కేవలం రాజకీయం కోసమే ఈ స్టేట్మెంట్ వచ్చిందా అనేటువంటి డౌట్ నాకు కూడా వచ్చింది పర్సనల్గా. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్.
అంటే ఐటీ వాళ్ళను ఆకర్షించడానికో, లేకపోతే అక్కడ ఎంప్లాయీస్ని ఆకర్షించడానికో, లేదా ఆ క్యారిడార్ ఆ చుట్టుపక్కల చూసే వాళ్ళని ఆకర్షించడానికి మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంతేగాని ఏదో వాళ్ళ జీవితాలను బాగుపెట్టడానికో, లేకపోతే వాళ్ళ జీవితాలను న్యాయం చేయడానికో అనేది అనిపిస్తలేదు. అంతకంటే ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ఉండే. వాటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయితే చాలా హ్యాపీ.